హాయ్ అందరికి, మీరు యూట్యూబ్ క్రియేటర్ అయినా లేదా థంబ్నెయిల్స్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా అస్సలు ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఫస్ట్ ఈ థంబ్నెయిల్స్ చూసేయండి. చూసారు కదా, ప్రొఫెషనల్ ఎడిటర్ క్రియేట్ చేసినట్టుగా ఉన్నాయి కదా. లేదండి, ఏఐతో క్రియేట్ చేశాను ఫ్రీగా మొబైల్ నుంచే. ఎలా క్రియేట్ చేశానో ఇప్పుడు వీడియోలో చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి. మీరే చెప్పండి, ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ చేయాలి అంటే మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే పడుతుంది కదా. అలా కాకుండా విత్ ఇన్ సెకండ్స్ లోనే మీరు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా హై సిటిఆర్ ఉన్న థంబ్నెయిల్స్ ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే జెమినీ ఏఐతో రీసెంట్ గా బనానా ప్రో అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా. సో మీరైతే దాన్ని ఎనబుల్ చేసుకోవాలి. ఎనబుల్ చేసుకోవాలి అంటే మీరు జియో సిమ్ యూజర్ అయి ఉండాలి అండ్ 5G రీఛార్జ్ అయితే చేసుకొని ఉండాలి. ఎలా అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మై జియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు అక్కడ జెమినీ స్టార్టింగ్ లోనే మీకు ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు జెమినీ ఏఐ అని ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు క్లిక్ చేస్తే అక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు రీఛార్జ్ చేసేసుకొని, ఆల్రెడీ రీఛార్జ్ చేసుకొని ఉంటే మీకు డైరెక్ట్గా డీటెయిల్స్ అడుగుతుంది, లేదా ఇలా రీఛార్జ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరైతే రీఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జియో సిమ్ యూజర్స్ కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ మొబైల్ నుంచి జెమినీ ఏఐని అయితే మీరు ఎనబుల్ చేసుకోండి. అంటే జెమినీ ఏఐకి మీరు క్లెయిమ్ చేసుకోండి. అలా అయ్యాక మీరు వాళ్ళ మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడిని మీ మొబైల్లో లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. నేను కూడా ప్రజెంట్ మా హస్బెండ్ ఈమెయిల్ ఐడితో అయితే యూజ్ చేస్తున్నాను. అంటే ఆయన మొబైల్లో క్లెయిమ్ చేసుకొని నా మొబైల్లో ఆయన ఈమెయిల్ ఐడి లాగిన్ చేసేసుకొని యూజ్ చేస్తున్నాను. మన థంబ్నెయిల్స్ ఆల్మోస్ట్ నేను క్రియేట్ చేశాను ఏఐతోనే. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అన్నీ కూడా ఏఐతోనే చేశానండి. విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకైతే అయిపోతుంది. ఫస్ట్ నేను స్క్రీన్ రికార్డింగ్ లో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా క్రియేట్ చేయాలో. మై జియో యాప్ లో రిజిస్టర్ అయ్యాక ప్లే స్టోర్ నుండి మీరు జెమినీ ఏఐని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ డౌన్లోడ్ చేశాక మీరు మీ మెయిల్ ఐడితో కానీ లేదా మీరు వేరే వాళ్ళ మెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు అన్నాను కదా, వాళ్ళ మెయిల్ ఐడి అయినా ఇచ్చేసి లాగిన్ అయ్యాక మీకు ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను థంబ్నెయిల్ కోసం ప్రాంప్ట్ టైప్ చేస్తున్నాను. ఇలా మీరు ఓన్ గా అయినా ఇవ్వచ్చు, లేదా చాట్‌జిపిటిని అడిగి అక్కడ నుంచి ఆ ప్రాంప్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేసినా సరిపోతుంది. ఇక్కడ మీరు మీ వీడియోలో ఉన్న టాపిక్ చెప్పేసి అండ్ వీడియో రేషియో ఇచ్చేసి హై రిజల్యూషన్ అని ఇచ్చారు అంటే మీకు థంబ్నెయిల్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు మీ థంబ్నెయిల్ లో ఏ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నారో వాటిని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ థంబ్నెయిల్ లో నా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేశాను. సో వెంటనే థంబ్నెయిల్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. విత్ ఇన్ సెకండ్స్ లోనే ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ క్రియేట్ చేసినట్టుగా వస్తుంది థంబ్నెయిల్. నేను కూడా మీలాగే ఒక థంబ్నెయిల్ చేయడానికి గంటలు కూర్చొని మరీ చేసేదాన్ని. అయినా కానీ నాకు అవుట్పుట్ అంత బాగా వచ్చేది కాదు. బట్ ఈ ఏఐ గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఇందులోనే నేను క్రియేట్ చేసుకుంటున్నానండి. చాలా బాగా వస్తున్నాయి థంబ్నెయిల్స్. అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే ఇప్పుడు మీరు ట్రై చేయండి. చూడండి ఎంత ఈజీగా అయిపోతాయో. ప్రొఫెషనల్ ఎడిటర్ క్రియేట్ చేసినట్టుగా వస్తాయి. ఇలా క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్స్ ని మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి సిస్టమ్ ఎర్రర్ వల్ల డౌన్లోడ్ కాకపోవచ్చు. మీరు మళ్ళీ ఈ పేజ్ ని రిఫ్రెష్ చేసి డౌన్లోడ్ చేశారు అంటే వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ థంబ్నెయిల్ లో ఏదైనా చేంజెస్ కావాలి అంటే మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూస్తాను చూడండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి నాకు ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చింది కదా, దాన్ని నేను తెలుగులో కావాలి అని ఇచ్చాను. వెంటనే అది కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇస్తుందండి. నాకు తెలుగులో ఇచ్చేసింది. అంటే నేను తెలుగులో కావాలి అన్నాను కానీ ఎన్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని రిమూవ్ చేయమని చెప్పలేదు కదా, సో అది కూడా ఇచ్చింది. ఇలా మీరు తెలుగులో టైప్ చేసినా కానీ మీకు ఇచ్చేస్తుందండి. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమని అడిగాను. సో వెంటనే నాకు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసేసి ఇచ్చింది. ఇలా మీరు సెకండ్స్ లో దాన్ని మళ్ళీ రీఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మీకు నచ్చినట్టుగా ఫ్రీగా మీ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నాయి కదా. చూసారు కదా, ఇలా మనం ఎన్ని సార్లు కావాలి అంటే అన్ని సార్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ మీరు జియో సిమ్ యూజర్ అయి ఉంటే సరిపోతుంది. ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ గా జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అంటే
మానిటైజేషన్ కాని వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ థంబ్‌నెయిల్స్ బాగుండవు కదా వాళ్ళ ఛానెల్‌లో, మీరు వెళ్లి చెక్ చేయండి కొంతమంది ఛానెల్స్. ఒకవేళ వాళ్ళ థంబ్‌నెయిల్స్ బాలేవు అనుకుంటే వాళ్ళకి మెసేజ్ చేయండి. కామెంట్ చేసి థంబ్‌నెయిల్స్ చేస్తామండి. మీరు రిఫరెన్స్ ఫోటోస్ అండ్ వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో చెప్తారు కదా! ఆ కంటెంట్ తీసుకొని మీరు ఇలా చాట్‌జీపీటీకి సేమ్ ఆ ఫోటోస్ అండ్ కంటెంట్ ఇచ్చేసి మీరు ప్రాంప్ట్ తీసుకొని మళ్ళీ ఆ ప్రాంప్ట్‌ని మీరు జెమినీ ఏఐలో పేస్ట్ చేసేసి ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని అయితే థంబ్‌నెయిల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. అండ్ మీరు థంబ్‌నెయిల్స్‌ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా! ఒకవేళ మీ కస్టమర్స్‌కి మీ థంబ్‌నెయిల్ నచ్చకపోతే దాన్ని మళ్ళీ ఎడిట్ కూడా చేసుకోవచ్చండి. ఇలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ క్రియేటర్ అయితే వెంటనే మీ థంబ్‌నెయిల్స్ అన్నీ చేంజ్ చేసేయండి. ఒకవేళ మనీ ఎర్న్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే కొంతమంది యూట్యూబర్స్‌ని సెర్చ్ చేసి వాళ్ళకి థంబ్‌నెయిల్స్ చేసి ఇవ్వండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో అయిపోతుందండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా వెళ్ళేప్పుడు లైక్ చేసి వెళ్ళండి. లైక్ చేయగానే హైప్ బటన్ ఉంటుంది కదా! ప్రెస్ చేసి వెళ్ళండి. ఈ వీడియో మీలాంటి, మనలాంటి ఇంకొంతమందికి షేర్ అవుతుంది.